హాయ్ ఫ్రెండ్స్. శ్రీకృష్ణుడి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. కృష్ణుడు 16,108 రాజకన్యలతో వివాహం చేసుకున్నాడు. అందులో ప్రధానమైన వారు 8 మంది: రుక్మిణి, సత్యభామ, జాంబవతి తదితరులు. మిగతా 16,100 మంది నరకాసురుని శరణు విముక్తులైన వారని చెబుతారు. కృష్ణుడు వీణగానం అంతటి మంత్రముగ్ధం చేసే శక్తి కలిగినది. గోపికలు, పశువులు, వృక్షాలు మరియు ప్రకృతిలోని అన్ని జీవులు ఆయన వీణ వింటూ ఆశ్చర్యంతో శ్రద్ధగా వినేవారు. శ్రీకృష్ణుడు గోకులంలో జన్మించి మధురలో పెరిగాడు. అతని మాతృదేవత అయిన దేవకిని కంసుడు కారాగారంలో బంధించి ఉండగా కృష్ణుడు వసుదేవుడి ద్వారా గోకులానికి తరలించబడ్డాడు. పురాణాల ప్రకారం కృష్ణుడు సుమారు 125 సంవత్సరాలు జీవించి కలియుగం ప్రారంభానికి ముందే భూమిని వీడాడు. కృష్ణుడు చిన్న వయసులోనే అన్ని కళలు మరియు విద్యలు నేర్చుకున్నాడు. అతని గురువు సందీపన మహర్షి దగ్గర వివిధ విద్యల్లో నిష్ణాతుడయ్యాడు. మహాభారతంలో కృష్ణుడు కీలకమైన పాత్రను పోషించాడు. కౌరవ పాండవ యుద్ధంలో అర్జునుని రథసారథిగా ఉన్నాడు మరియు భగవద్గీతను ఉపదేశించాడు. కృష్ణుడు సాంప్రదాయ 64 కళల్లో ప్రావీణ్యుడయ్యాడు. ఆ కళల్లో సంగీతం, నాట్యం, జ్యోతిష్యం, ధనుర్వేదం వంటి అనేక అంశాలు ఉన్నాయి. రాధ మరియు కృష్ణుడు ప్రేమ ఆధ్యాత్మికతంగా అత్యున్నతమైనది. రాధను కృష్ణుడు తన అంతరంగ ప్రేయసిగా భావించారు. కృష్ణుడు కలియుగంలో చివరిలో తన అవతారాన్ని ముగిస్తూ భూమికి తన సేవలను పూర్తి చేస్తాడు. అవతారాన్ని ముగించేటప్పుడు ఆయన రాముని జీవితం నుండి ప్రేరణ తీసుకున్నాడు. భవిష్యత్తులో కలియుగం ముగింపు దశలో కల్కి అవతారం ప్రాప్తిస్తుందని, అది కృష్ణుడి చివరి అవతారం అని చెప్పబడింది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరికొంతమంది మన వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.